కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముందు తమ ఇంట్లో పంచాయతీ తేల్చుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ జీతభత్యం తీసుకుంటూ అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఆరోపించారు. కాళేశ్వరం దొంగ హరీష్ రావే అని కవిత గతంలో చేసిన కామెంట్స్ కు హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న తాను 3 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో నిర్వహించిన మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశానికి అటెండ్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీ 113 మున్సిపల్ చైర్మన్లు 7 మేయర్లు జరుగుతున్నాయి. 100 సీట్లు గెలవబోతున్నామని చెప్పి కేటీఆర్ గారికి మరీ చెప్తున్నా. మీరు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి మేము 70% పైన గెలిచినాం. అందులో ఇంకా 10% మా రెబల్సే గెలిచిండు, అంటే 80%. వాళ్ళు ఏదో తెలిసిన 10-20%కే పోయి సన్మానాలు చేసుకుంటున్నారు. నిన్న ఒక విషయంలో ఏదో టెలిఫోన్ టాపిక్లో మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్న పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఇక 2 ఏళ్ళు అయితే వచ్చేది మా గవర్నమెంటే, మీరు రిటైర్ అయినా మీ సంగతి చూస్తామని. అయ్యా కేటీఆర్, నువ్వు మర్చిపోకు. మా అసెంబ్లీ అయినాక 6 నెలలకు పార్లమెంట్ జరిగితే 2-0 వచ్చింది. ఒక్క పార్లమెంట్కి గెలవలే. మేము 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉండి నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి ఉంటే నామినేషన్ వేసి నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు పార్లమెంట్ సభ్యులను గెలిచినాం పైసా ఖర్చు పెట్టకుండా. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రులు ఒక్క పార్లమెంట్ గెలవలే. నీ సిట్టింగ్ సభ్యులు చనిపోతే కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిపించుకోలే. ఇక 2 ఏళ్ళల్లో ముఖ్యమంత్రి అవుతారంటే అది పెద్ద జోకులాగా అనిపిస్తుంది నాకు. అందుకనే అంటున్నా, ఇది పార్టీ గుర్తు ఎన్నికలు కదా. సరే మొన్నటిదాకానేమో ఉన్న 10-20% ఏడబోతున్నాను సన్మానం అని తిరిగిన ఊళ్ళలో. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు 10% గెలువు కేటీఆర్, 10% మున్సిపాలిటీలు గెలువు. దేనికైనా దానికి సిద్ధం. నేను తప్పకుండా ప్రజలు ఇవాళ సన్నబియ్యం ఎవరు ఊహించలే. 10 ఏళ్ళు రేషన్ కార్డులే ప్రింటింగ్ చేయలే. ఆయన లక్షల రేషన్ కార్డులు ఇచ్చి ధనికులు మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు తినే పేదలు కూడా 50 రూపాయల కిలో సన్నబియ్యం తింటుందంటే 5 లక్షల ఇల్లు కట్టుకుంటారంటే ఇది ఏంది స్టార్టింగ్ మాత్రమే. ఆయన చేసిన అప్పులు కుప్పలకెళ్ళి బయటపడుతూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఈ 3 ఏళ్ళే కాదు, ఇంకొచ్చే 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీని అధికారంలో ఉంటుంది. ఏం అనుమానం లేదు. మా మల్కాజిగిరిలో 3 గెలవబోతున్నాం. నీ సొంత బిడ్డనే బయటికి వెళ్ళబెట్టాం. ఇంట్లోకెళ్ళి నీ సొంత బిడ్డకి సమాధానం చెప్పు, మాట్లాడు. నేను నాతో మాట్లాడాలంటే మీకు చాలా టైం ఉంది బాబు. మీ స్థాయి నా స్థాయి కాదు. కేటీఆర్, హరీష్, కవిత